Yeah, now we will discuss the transpose of a given matrix. If I am giving the values matrix A as 10 and 20, then after transposing, the B matrix will be looking like this. The position of 10 is 0 0. Here B of 0 0 will be the same. Then 20, this is 0 1, that is 0th and first column. Then I will take this as 1 0. So now this will be placed here. 20 will be placed at B of 1 0. Now come to this 30. 30 will be placed at A of 1 0, and that will be placed here in B transpose, that is 0 1. Then 40, this is A of 1 1, and that will be placed here at B of 1 1. Okay, so transpose means changing the rows into columns, columns into rows. So A of 0 0 will be placed at B of 0 0, A of 0 1 will be placed at B of 1 0, A of 1 0 will be placed at B of 0 1, A of 1 1 will be taken place at B of 1 1. సో ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుని అంటే మనం ట్రాన్స్పోజ్ చేయాలి అంటే రోస్ని కాలమ్స్లోకి మార్చాలి, కాలమ్స్ని రోస్లోకి మార్చాలి. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి. దట్ ఆల్సో రిప్రజెంటింగ్ యాజ్ రోస్ అండ్ కాలమ్స్ m/n. ఇఫ్ ఇట్ ఈస్ ఏ 2/3 మ్యాట్రిక్స్, 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 4 5 6. Now this will be transposed as 1 4, then 2 5, then 3 and 6. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ చేసింది m/nలో ఉందనుకోండి, అవుట్పుట్ మ్యాట్రిక్స్ విల్ బి n/m. అంటే 2/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి 3/2 మ్యాట్రిక్స్లోకి స్టోర్ చేసుకుంటాం, అవుట్పుట్ వస్తుంది అన్నమాట అక్కడ అది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేద్దాము, బీలోకి ట్రాన్స్పోజ్ చేసి బీని ప్రింట్ చేద్దాము అన్నమాట అక్కడ అది. సో దానికి ప్రోగ్రామ్ చేద్దామండి. నా ఐఎమ్ స్టార్టింగ్ ఏ ప్రోగ్రామ్. ట్రాన్స్పోజ్ .c. Now this is the program where I have taken only one array. Now I will take another one, B of 5 5, then I j m n. Now I am taking the rows and columns for matrix A, then I have taken the values for matrix A. Now I will print these values. Okay, so for this I will take the same arrays, then B of ji is equal to A of ij. This is the logic behind this program. Now the value of I is 0, j is 0, A of 0 0. In A of 0 0 I am having 1. That 1 will be placed at B of 0 0. So this is the same thing. Okay, this 1. Next j will be incrementing, that is j value becomes 1, I value is 0 only. So A of 0 1, A of 0 1 I am having 2. So that will be placed at B of 1 0. Like that it is going to increment. Next j plus plus, A of 0 2, A of 0 2 I am having 3. 3 నెంబర్ ఉందండి, ఆ నెంబర్ తీసుకొచ్చి ఇప్పుడు నేను B of jiలోకి స్టోర్ చేస్తున్నా. j వాల్యూ 2 ఉంది, I వాల్యూ 1 ఉంది, అంటే B of 2 0. Like that it will increment. Next j value becomes 3. 3 less than 3 false అవుతుంది, I plus plus. Now I value becomes 1. j value again starting from 0, అంటే A of 1 0. A of 1 0 అంటే మనకి 4 ఉంది, that will be placed at B of 0 1. 0 1 అంటే ఇక్కడ 4ని ప్లేస్ చేసుకుంటుంది అన్నమాట అక్కడ అది. సో ఇప్పుడు ఏం చేశాను, నేను mn వాల్యూస్ ఇన్పుట్ చేశాను, అరేలోకి మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాను, బీలోకి ట్రాన్స్పోజ్ చేశాను. Now I am going to print the values of matrix B. So just imagine, ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఇన్పుట్ చేసిందేమో m/n మ్యాట్రిక్స్, అవుట్పుట్ వచ్చేటప్పటికి n/mలో ఉంటుందండి అది. Now I will take n/m. సో అవుట్పుట్లో మనకి B మ్యాట్రిక్స్ Bని ప్రింట్ చేస్తాము అన్నమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్.
ఒకసారి చూడండి, mn వాల్యూస్ ఇన్పుట్ చేశాను, మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశా, బీలోకి ట్రాన్స్పోజ్ చేశాను, బీని ప్రింట్ చేశా. బీని ప్రింట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్ అనేది ఇంటర్చేంజ్ అయినాయి. m/n కాస్త n/m మ్యాట్రిక్స్లోకి వచ్చింది అన్నమాట అక్కడది. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Yeah, I will place it here. Just say run. Small error is there. J less than m, J plus plus, semicolon missing. Now I am executing this. Just see this here. 2/3. Okay, I am taking 1, 2, 3, 4, 5, 6. 0 0 0 1 0 2 1 0 1 1 1 2. Now the output will be 1 4 2 5 3 6. మనం ఇన్పుట్ చేసిందేమో 2/3 మ్యాట్రిక్స్, అవుట్పుట్ ఏమో 3/2 మ్యాట్రిక్స్లోకి వచ్చింది అనమాట అక్కడది. దీన్ని మనం ట్రాన్స్పోజ్ అని చెప్పి యూస్ చేస్తాం. సో ఆఫ్టర్ ట్రాన్స్పోజ్ ఐ వాంట్ టు చెక్ వెదర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ ఆర్ నాట్. వాట్ ఈజ్ మెంట్ బై సిమెట్రిక్? ద మ్యాట్రిక్స్ మీరు ఏదైతే మ్యాట్రిక్స్ ఇన్పుట్ చేస్తున్నారో దాన్ని ట్రాన్స్పోజ్ చేసినా సరే సేమ్ మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి, దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి యూస్ చేస్తాం. నౌ ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ 1 2 2 4. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. నౌ మేక్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పోజ్. ఈ 1 పొజిషన్ ఏమో A/00లో ఉంది, ఇది B/00. A/01లో ఉంది. నౌ టేక్ దిస్ యాజ్ B/10. ఇది 0 1 10లో ఉంది. దిస్ విల్ బి ప్లేస్డ్ ఎట్ 0 1. Then 4, that is A/11, that will be placed here at B/11. You can see అంటే మ్యాట్రిక్స్ A కూడా 1 2 2 4 ఉంది. ఆఫ్టర్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ B కూడా 1 2 2 4 ఉంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, దీన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి యూస్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్గా లేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రింట్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూ హావ్ టేకెన్ దిస్ యాజ్ 1 2 3 4, 1 2 3 4. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 1 3 దెన్ 2 4. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, ఇజంట్ ఇట్? ఈ రెండు ఈక్వల్గా లేవు, రెండు డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట అక్కడ. దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు అని చెప్తాం. అంటే మనం ఏం చెక్ చేయాలి? మ్యాట్రిక్స్ ఏలో ఉన్నది A/00లో ఉన్నది, B/00లో ఉన్నది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయాలి. అలాగే A/01లో ఉన్నది B/01లో ఉన్నది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయాలి. అంటే ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తాం. ఈక్వల్గా లేదనుకోండి, ఇప్పుడు A/00లో 1 ఉంది, A/01లో 2 ఉంది, కానీ B/01లో వచ్చేటప్పటికి 3 వచ్చింది. సో దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. అందుకని ఇప్పుడు 1 2 3 4 నాట్ సిమెట్రిక్ అని ప్రింట్ చేస్తాము అనమాట అక్కడది. ఫర్ దిస్ థింగ్ ఐ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ ఫ్లాగ్. ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఇనిషియలైజ్ చేస్తాను. నాకు కావాల్సిన నెంబర్ ఈక్వల్గా లేదనుకోండి, అప్పుడు ఫ్లాగ్ వాల్యూని 1లోకి మారుస్తా. ఫ్లాగ్ వాల్యూ 1లోకి మారింది అంటే ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం ప్రోగ్రాంలో. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో ఐఎమ్ చెకింగ్ ద కండిషన్. ఇఫ్ ఏం రాస్తాం మనం? ఇఫ్ A/i/j నాట్ ఈక్వల్ టు B/i/j అయిందనుకోండి, దెన్ ఫ్లాగ్ వాల్యూ బికమ్స్ 1. ఫ్లాగ్ వాల్యూ 1 అయింది అంటే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు అని చెప్పి ప్రింట్ చేస్తాము అనమాట అక్కడ అది. సో నౌ ఐఎమ్ చేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. సిమెట్రిక్ అని చెప్పి తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సేమే మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి, బీలోకి ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక బీని ప్రింట్ చేయనండి. ఐ విల్ చేంజ్ దిస్. Now I am checking the condition. I'll copy this. If A/i/j not equal to B/i/j, then flag value is going to become 1. Then if flag equal to 0, then I'll printf the given matrix is
symmetric, else printf not symmetric. Just I'll go through the program once again, please verify. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మ్యాట్రిక్స్ mn వాల్యూస్ ఇన్పుట్ చేశాను, మ్యాట్రిక్స్ ఏలోకి వాల్యూస్ ఇన్పుట్ చేశాను, బీలోకి ట్రాన్స్పోజ్ చేశా. దెన్ ఐఎమ్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. అంటే ఏ ఆఫ్ 0 0లో ఉన్నది బి ఆఫ్ 0 0లో ఉన్నది ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తున్నా. దెన్ ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం లేదు, ఈక్వల్గా లేదనుకోండి అప్పుడు ఫ్లాగ్ వాల్యూ బికమ్స్ 1. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపులే చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఐ విల్ గో త్రూ దిస్ ఎగ్జాంపుల్ 1 2 3 4. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది, ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 0 ఉంది, ఏ ఆఫ్ 0 0లో 1 ఉంది, దెన్ బి ఆఫ్ 0 0లో కూడా 1 ఉంది. ఇదేమో మ్యాట్రిక్స్ ఏ, ఇదేమో మ్యాట్రిక్స్ బి. మ్యాట్రిక్స్ బి అంటే ట్రాన్స్పోజ్ చేసాం మనం దీంట్లోకి. ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటి, జే ప్లస్ ప్లస్ అంటే ఏ ఆఫ్ 0 1. ఏ ఆఫ్ 0 1లో ఏముంది, 2 ఉంది, బి ఆఫ్ 0 1లో 3 ఉంది, అంటే 2 నాట్ ఈక్వల్ టు 3. దిస్ కండిషన్ బికమ్స్ ట్రూ. ఇది ట్రూ అయింది కాబట్టి ఫ్లాగ్ వాల్యూ 1 అయిపోయింది అనమాట. వన్స్ ఒకసారి ఫ్లాగ్ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. ఈ కేసులో చూద్దాం మనం. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 ఇందాక ఎగ్జాంపుల్ ఉంది మనకి ఇక్కడ. దీంట్లో ఏంటి, ఇప్పుడు కండిషన్ చూడండి. ఏ ఆఫ్ 0 0లో 1 ఉంది, బి ఆఫ్ 0 0లో 1 ఉంది, 1 నాట్ ఈక్వల్ టు 1 ఫాల్స్. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్, జే వాల్యూ బికమ్స్ 1 అంటే ఏ ఆఫ్ 0 1 నాట్ ఈక్వల్ టు బి ఆఫ్ 0 1. మళ్ళీ 2 2 ఉంది, 2 నాట్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు ఈ నెంబర్స్కి మనకి ఏ ఒక్క కండిషన్ దగ్గర కూడా సాటిస్ఫై కాదు. ఇది సాటిస్ఫై కాలేదనుకోండి ఫ్లాగ్ వాల్యూ 1లోకి మారదు. అంటే ఫ్లాగ్ వాల్యూ మనం 0కి ఇనిషియలైజ్ చేసాం, 0లోనే ఉంటుంది. ఫ్లాగ్ వాల్యూ 0లో ఉంది అనుకోండి దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము అనమాట అక్కడ. అది రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. I'll copy. I'm going to online browser, executing. Some error, I think braces is not quite. Yeah, so 2 by 2 generally it should be a square matrix, otherwise no meaning of this symmetric, right? So I'll take 1 2 2 4. So it is a symmetric matrix. I will run again for not symmetric. So 2 by 2, I will take 1 2 3 4. Then it is not symmetric. Is it clear? So ఇక్కడ మనం యూస్ చేసే దాంట్లో నాట్ సిమెట్రిక్ అని చెప్పి యూస్ చేస్తాము అన్నమాట అక్కడ. అది జస్ట్ యూ కెన్ సీ దిస్. థ్యాంక్ యూ.